పేదల ఇండ్ల కూల్చివేతలే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ముందుకు పోతా ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే గోషమహల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బాలయ్యబడ కాలనీలో ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ప్రభుత్వం మరి ఏ సమయాన వచ్చి ఈ ఇండ్లన్నీ కూడా కూల్స్తా అంటూ కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు బాధితులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు ఇంత మీరు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు? మాకు మేము చెప్పే వాటికి సమాధానం లేదండి. మేము ఫస్ట్ నోటీస్ వచ్చినప్పుడే మేము అందరం కలిసి పోయినాము. పోతే మాకు ఏం సమాధానం చెప్పలేదు వాళ్ళు. మాకు అవసరం ఉంది, ఇక్కడ రోడ్డు వైండింగ్లో మీ ఇల్లు తీసేస్తాము, అది ఒక్క సమాధానమే మాకు. మళ్ళీ రెండో నోటీస్ ఇచ్చారు. రెండో నోటీస్ ఇచ్చినప్పుడు కూడా మేమందరం మా ప్రాపర్టీస్ మేము ఇవ్వదలుచుకోలేదు. ఇవి గవర్నమెంట్ ప్రాపర్టీస్ కాదు, మావి ప్రైవేట్ ప్రాపర్టీస్, ఇవి మేము ఇవ్వదలుచుకోలేదని కూడా లెటర్ రాసిచ్చాము. ఆ లెటర్ కూడా వాళ్ళు దానికి ఏం రిప్లై ఇవ్వకుండా నిన్నొచ్చి టీడీఆర్ తీసుకోండి, మీరు ఇల్లు ఖాళీ చేసేసేయండి అని వచ్చిండ్రు నిన్న. అంటే ప్రభుత్వం ఒకవైపు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తామని చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో ఉన్న ఇళ్ళే కూల్చేస్తూ ఇలాంటి ఉన్న ఇళ్ళను కూల్చేసి మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నాడు. మేము రూపాయి కూడా బట్టి కష్టపడి ఇల్లు కట్టుకొని, మేము మా ఇల్లు 2 సంవత్సరాలు అవుతుందండి కట్టుకొని, 1 కోటి రూపాయలు పెట్టి నేను కట్టుకున్నా. ఇప్పుడు కూలగొడుతుంటే మేము ఎక్కడ పోవాలి? మాకున్న ఆధారమే ఇల్లు. మా ఆయన రిటైర్మెంట్ అయిపోయిండు, మా చిన్న చిన్న ఉద్యోగాలు, మేము ఎక్కడ పోయి బతకాలి? పిల్లలను తీసుకొని మేము ఎక్కడ పోవాలి? చెప్పండి. టైం పట్టింది మీకు ఒక ఇల్లు కట్టుకోవాలి? మాకు ఇల్లు కట్టుకోవాలంటే దాదాపు 50-60 సంవత్సరాలు అయిందండి. 3 తరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. మాది ఫస్ట్ చిన్న ఇల్లే, తర్వాత మేము కష్టపడి కట్టుకున్నాం, పైసా కూడా పెట్టుకొని మేము కట్టుకున్నాం. ఒక ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరు కళ ఉంటుంది, చాలా ఎమోషన్స్ ఉంటాయి ఇంటితోటి, ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలతో. మాకు ఆ ఇల్లు చాలా సెంటిమెంట్ అండి. అది మా అత్త మామల ప్రాపర్టీ కాబట్టి మాకు సెంటిమెంట్తో మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము. ఇప్పుడు హఠాత్తుగా వచ్చి నా తాత జాగీరా, ఇది నాన్న జాగీరా, వాడు కుక్కలకు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అంటే ఎందుకు వెళ్ళిపోతాం మేము? చెప్పండి. అంటే ఎందుకు ఇంత భయాందోళనకు గురవుతా ఉన్నారు? ప్రభుత్వం నోటీసులు ఇస్తుంది, టైం కూడా ఇస్తుంది కదా. అసలు టైం ఇవ్వట్లేదు మాకు, మమ్మల్ని ఆలోచించుకొని ఇవ్వట్లేదు. డైరెక్ట్ వచ్చి మీరు కాల్ చేసేసేయండి అని దౌర్జన్యం చేస్తున్నారు. రౌడీ పాలన అయిపోయింది. ఇది ప్రజాపాలన కాదు, రౌడీ పాలన అయింది. అధికారులు సర్వే కావచ్చు, మీ దగ్గర అభిప్రాయం సేకరించడానికి కావచ్చు, ఎప్పుడన్నా వచ్చిర్రా? అభిప్రాయం సేకరించడానికి కావచ్చు, సర్వే కావచ్చు. మమ్మల్ని ఎవ్వరు రాలేదండి. డైరెక్ట్ నోటీసులు తీసుకుంటున్నారు, వస్తున్నారు, నోటీసులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. పలానా రోజు మీటింగ్ ఉందని పిలుస్తున్నారు. పిలిచి మేము టీడీఆర్ ఇస్తాము, లేదంటే ఫస్ట్ ఏమన్నారు టీడీఆర్ ఇస్తాము, లేదంటే గవర్నమెంట్ రేటు ఇస్తాము అని అన్నారు. మాకు అవసరం లేదు అని చెప్పి మేము చెప్పాం. సర్వే చేయకుండా, మీ అభిప్రాయాలు కూడా సేకరించకుండా ఎట్లా ఇల్లు కూల్చుతామని చెప్తా ఉన్నారు. ఎట్లా ఇల్లు? వాని జాగిర్ ఉన్నట్టు వాడు నోటీసులు ఇచ్చి మీరు ఖాళీ చేయండి, మేము ఇల్లు కూల్చేస్తామంటున్నారు. మేము మా ప్రాణాలు పోయినా కానీ మేము ఇక్కడి నుంచి కదలమండి. సంక్షేమ పథకాలకు డబ్బులు ఇవ్వని చెప్తా ఉన్నారు, కానీ ఇల్లు కూల్చడానికి డబ్బులు ప్రభుత్వం దగ్గర వస్తున్నాయా? ఏమో మరి వాడికే తెలియాలి. మరి వాడు ఎవ్వరికి ఏమి ఇవ్వడండి, వాడు ఎవ్వరికి ఏమి ఇవ్వడు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? ఎందుకంటే కలలు కానీ కట్టుకున్నటువంటి ఇల్లు. మేము రాత్రి నిద్ర పడతలేదండి, టైంకి అసలు తిండి తినట్లేదు, నిద్ర పోవట్లేదు, భయంతోనే బతుకుతున్నామండి మేము. ప్రతిసారి కూడా ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని గవర్నమెంట్ స్టేట్మెంట్లు ఇస్తుంది. ఈ నేపథ్యంలో పేదల పక్షాన్ని నిలబడాల్సినటువంటి ప్రభుత్వమే ఈ రకంగా వివరించడం ఎట్లా చూడొచ్చు అంటారు? ఏమంటుండ్రు? ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇది రివర్స్గా ఉందండి. వాని ప్రభుత్వ పాలన ఎట్లుందంటే రివర్స్గా ఉంది. అంటే ఇక్కడి దాకా వచ్చి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు, పక్కనే ఉన్నటువంటి మీ కాలనీలకు వచ్చి మీతో ఎందుకు మాట్లాడలేకపోయారు? మాట్లాడలేదు, మా దగ్గర మాట్లాడలేదు. మమ్మల్ని మేము ధర్నా చేద్దామని బయటికి వెళ్ళినా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టేసేసిండ్రు. అంటే ప్రభుత్వంలో నిర్బంధాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, ప్రతిసారి నిర్బంధాలు ఉండే, ఎవరిని హౌస్ అరెస్ట్ చేయం, ఎవరైనా శాంతి. అన్ని అబద్ధాలండి, అంత అబద్ధాలే, పచ్చి అబద్ధాలోడు వాడు. ఎందుకు రేవంత్ రెడ్డి మీద అంత కష్టంటే మా ఇల్లు కూల్చేస్తుంటే, మా నిలువు నీడ తీసేస్తుంటే మరి ఉండదా సార్? చెప్పండి. ఉన్నది ఆల్రెడీ ఈ వెనకాల ఉందని కూడా మేము లెటర్లు రాసి ఇచ్చాము. మా మాట వినిపించుకోవడం లేదు. ఇక్కడ నుంచే రోడ్డు వేస్తాం, ఇల్లు కూల్చాల్సిన అవసరం ఏముంది? ఈ గల్లీలో రోడ్డు వేయాల్సిన అవసరమే లేదు. సంబంధించి పట్టాలు ఇట్లా ఏమైనా లేకుంటున్నాయా ఇంట్లో? మా పట్టాలు కాదండి, ఇవి ప్రైవేట్ ప్రాపర్టీస్, గవర్నమెంట్ కాదు, ఇవి ప్రైవేట్. బాజాప్తా మేము రిజిస్ట్రేషన్ చేసుకొని కట్టుకున్న ఇల్లు ఇవి. అన్నీ ఉన్నాయి మా దగ్గర. పన్నులు కడుతున్నాము, కరెంటు బిల్లు కానీ, వాటర్ బిల్లు కానీ, ఇంటి ట్యాక్స్ కానీ అన్నీ ఉన్నాయి మా దగ్గర.
ఎందుకు ప్రభుత్వం మరి మీ ప్రైవేట్ ల్యాండ్స్ ఎందుకు తీసుకోవాలనుకుంటుంది, ఎందుకు ఇళ్ళని ధ్వంసం చేయాలనుకుంటుంది? ఎందుకు తీసుకోవాలంటుందంటే వాడికి తెలవాలి, సిగ్గులేని విధవని పేద ప్రజల్ని ఇట్లా ఇండ్లు కూలగొట్టి రోడ్డు పాలు చేయాలా, వాడికి తెలవాలండి. మీరు చెప్పండి అమ్మ, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేము మా అత్త వాళ్ళ తరపు నుంచి ఉంటున్నారండి. ఏమనిపిస్తుంది? ఎందుకంటే గవర్నమెంట్ ఉన్న పలంగా ఇల్లు కూలగొడతా అని కూడా చాలా మంది భయపడతా ఉన్నారు. అసలు ఏమవసరం అండి ఈ గల్లీలో రావడానికి? ఆయనకి ఏమవసరం గల్లీలో రావడానికి? ఎప్పుడైనా ఆయన ఇక్కడికి వచ్చాడా? ఏమన్నా డెవలప్మెంట్ సహకరించాలని చెప్పి. డెవలప్మెంట్ ఇక్కడ నుంచి కాదు, వెనక నుంచి మస్తు ఉంది మా దగ్గర. ఇక్కడికే రావాలని ఏమవసరం ఉంది? ఆయనకి ఏమవసరం ఉంది? ఇదే గల్లీ ఇదే రోడ్డు చేయడానికి ఏమవసరం ఉంది? మొత్తం ఉంది, చుట్టుపక్కల మొత్తం ఉంది. అదే తీసుకోవాలనేది ఇదే ఇంపార్టెంట్ ఆయనకి. ఇక్కడికి అంటే మహిళలందరినీ కోటీశ్వరాలు చేస్తాం, ఉన్నతంగా వాడు ఏం చేస్తాడంటే వాడు బొంది చేస్తాడు. నా పేరు విక్రమ్. యాక్చువల్గా ఇక్కడ ఓజిఎస్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది గోషామెల్లో 1 year కింద. జనవరిలో 2025 జనవరిలో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మేము ఎన్నో ధర్నాలు చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న పేద ప్రజలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కమర్షియల్ ఏరియా. ఏదో బతుకు తెరకి అందరు ఉద్యోగం చేసుకొని చిన్న చిన్న డ్యూటీలు చూస్తున్నారు కదా అండి మీరంతా. ఏదో బతుకుతున్నాం. ఏంటంటే వీడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్తో మాట్లాడలేడు, ఏ డిస్కషన్ చేయలేడు. దొంగతనంగా రావాలి, ఇక్కడ ఉన్న మనుషుల మీద అటాక్ చేయాలి. వీడిని ఎవరు గెలిపించిండో మాకు తెలియదు కుల్ల చెప్పాలంటే. ఏదో గెలిచిండు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలను రోడ్డు మీద వేస్తుండు, టీడీఆర్లు ఇస్తాడంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము టీడీఆర్కి అంగీకరించలేము. టీడీఆర్ ఎవరైనా జబర్దస్తులు ఇస్తారా? తీసుకొని ఇస్తారా? ఇష్టం లేకపోతే తీసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనిషి ఈ జనరేషన్లో బతకాలంటే క్యాష్ కావాలి, మనీ కావాలి. చెక్కులు ఇస్తే సరే పోనీ నువ్వు చేసుకున్నావురా నీ ప్రాజెక్ట్కి మేము ఏం అడ్డంటలేం, కానీ మా గల్లీ తీయొద్దు అనేదే మేము స్పెషల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గల్లీ తీయొద్దు అనేది మేము విన్నపించుకుంటున్నాం మీకు. అయితే ఇన్ని రోజులు సీఎం గెలిచిండు కదా, సీఎం గెలిచిన స్టార్టింగ్లో మీడియాని దబాయించుకుండు, ఇక్కడ ఉన్న పబ్లిక్ దబాయించుండు. ఇప్పుడు అందరు రోడ్డు మీద పడుతున్నారు. మీడియా కూడా అర్థం చేసుకొని మీడియా సహకరిస్తుంది, కానీ ఈయనకి అర్థం అవుతలేదు రేవంత్ రెడ్డి గారికి. రేపటి దినం మేము రోడ్డు మీద పడితే ఆ టీడీఆర్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు పోయింది. ఆ టీడీఆర్ తీసుకొని బిచ్చమాడుకోవాలన్నా చెప్పండి? ఎవడు కొనేటోడు ఉన్నాడు? ఎన్నో టీడీఆర్లు అంటే ఇప్పటిదాకా గవర్నమెంట్లో పడున్నాయంట. ఇప్పుడు మేము మా గల్లీలో ఇట్లాంటి బాధ వచ్చిందని 10 జాగాలలో పోయి తెలుసుకుంటే మాకు అర్థమైంది. టీడీఆర్ అంటే కూడా తెలియదు ఇక్కడ ఉన్న మనుషులకి. గవర్నమెంట్ దగ్గర ఎప్పుడైతే డబ్బులు లేవో అప్పుడు టీడీఆర్ రాసిస్తానట. మళ్ళీ కొనేటోడు ఒకడు ఉన్నాడు. ఇట్లాంటి సిటీ సెంటర్లలో ఇల్లులు పోగొట్టుకోవడం ఎవరికైనా ఇష్టం ఉంటుందా? ఎక్కడెక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చి బతుకుతారు, ఇక్కడ యూపీ నుంచి వచ్చి బతుకుతారు, రాజస్థాన్ వాళ్ళు వచ్చి బతుకుతారు. ఎవరెవరో డెవలప్ చేసారు హైదరాబాద్ని. ఇటువంటి హైదరాబాద్లో ఇంత సిటీ సెంటర్లలో ఇప్పుడు ఒక కరోనా వైరస్ వస్తేనే దగ్గుతే తుమ్మితే మనుషులు చచ్చిపోయారు. రేపటి దినం వీడి ఇట్లాంటి హాస్పిటల్ కట్టి ఈ చుట్టుముట్టి ప్రజలకి వాడు ఏం సాధిస్తాం, ఏం చెప్దామని అనుకుంటున్నాడు? చెప్పండి సార్, ఒక విషయం మీరే చెప్పండి. రేవంత్ రెడ్డి కూడా చాలా గొప్పగా ఆలోచిస్తున్నాడట, ప్రజలకు మంచి చేద్దామని నిరంతరం కూడా కృషి చేస్తున్నాడట. హాస్పిటల్కి పోయినాడు ఓడన్నా బతుకొస్తుండా? ఏమన్నా గ్యారంటీ ఉందా చెప్పు? కరోనా వైరస్ అప్పుడు ఎట్లా చైనా నుంచి వచ్చిన వైరస్ ఇక్కడ మన హైదరాబాద్లో దగ్గుతే తుమ్మితే మనుషులు ఎగిరిపోయారు. వాడు ఏం గ్యారంటీ ఇస్తాడు ప్రాణానికి? ఇంకా మంచిగా బతికేటోళ్ళని రోడ్డు మీద తెచ్చి వేస్తుండు. ఇంకా మీదికెళ్ళి హాస్పిటల్ కడుతున్నాను సెంటిమెంట్. కట్టుకోరా, నీ జాగాలో నువ్వు ఏమన్నా కట్టుకో, కానీ మా బతుకుల మీద ఎందుకు కడుతున్నావు అని నేను అడుగుతున్నా. ప్రైవేట్ ల్యాండ్స్ కాదా, గవర్నమెంట్ ల్యాండ్స్ అని చెప్పిండు. ఇప్పుడు ఇది ప్రైవేట్ కాదా? మీరు ఇక్కడికి వచ్చి మాతోని ఇంత సర్వే చేసుకోవడం కారణం ఏంది? మా భూములు కూడా రోడ్డు మీద పడుతున్నాయి. 100 మందికి బాగు చేస్తే 10 మందిని రోడ్డు మీద వేయాలన్నా? ఇదా 10 మంది అంటే మేము మనుషులం కాదా? మేము మనుషులం కనిపిస్తలేమా? అది నేను అడిగేది. వాడు ఏదున్నా చూసి చేసి వాన్ జాగాలో చేసుకుంటే మంచిది. ఇట్లా ప్రభుత్వం అంతా టార్గెట్ చేసి మనుషులను రోడ్డు మీద తెస్తే రేపటి దినం వాడు ఏం బాగుపడతాడు చెప్పు? ఎంతమంది ఉసురు తాకుతుంది దానికి? అన్న ఎన్నో అయినాయి అన్న. ఇప్పుడు మీడియా బయటికి వస్తుంది, ఇప్పుడు తెలుస్తుంది మీకు ఈ రహస్యాలు. మేము ప్రతిరోజు మాకు తిన్నికే తిండి పోతలేదు గొంతులా. పండుకుంటుంటే కూడా ఆలోచననే వాడు రేపటి దినం ఏమొచ్చి చేస్తాడు అని. నిన్న టీడీఆర్ పట్టుకొచ్చారు. ఆయనకు ఎవడు అడిగిన టీడీఆర్? వాడని అడిగిండా టీడీఆర్? మనీ ఇస్తే, క్యాష్ ఇస్తే, ఒకవేళ వాడి మా మీద అటాక్ చేసి తీసుకున్నా మేము బయటి జాగాలలో వేరే ఎక్కడన్నా పోయి బతకొచ్చు. మేము మమ్మల్ని రోడ్డు మీద తెచ్చి ఆ టీడీఆర్ తెస్తే అది తీసుకొని ఏ బిల్డర్ దగ్గర బిచ్చం ఆడుకోవాలి? ఎవడు కొనేటోడు ఉన్నాడు చెప్పది? ఎవడన్నా కొనేటోడు ఉన్నాడు ఆ టీడీఆర్? అంత దౌర్జన్యం, దొంగల రాజ్యం ఇదంతా. దోచుకుంటున్నారు. ఏం ప్రజాపాలన? ఏం కనిపిస్తుందన్న మీకు ప్రజాపాలన? కేసీఆర్ అన్న నయమన్నా బంగారం దోలాడుకునే చక్కెర వజ్రాలను పోగొట్టుకురు చూడు, అది ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకి. రేపటి దినము బుద్ధున్నోడు చదువుకున్నోడు అయితే కరెక్ట్ సీఎంని ఎంచుకుంటాడు. ఇసుంటి ఫాల్తు కాలని తెచ్చుకోరు.
10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేయాలి, అందుకే రేవంత్ రెడ్డి గెలిచిందని చెప్తున్నారు. 10 ఏళ్ళు కేసీఆర్ పబ్లిక్ని టచ్ చేయలే, వెనక మస్తు చేసిండు. వీడేం చేస్తుండు, అందరినీ రోడ్డు మీద తెస్తుండ్రు, అందరికీ రోడ్డు మీద తెస్తుండు. ఇప్పుడు ప్రజలు కోరుకునేది ఏంది, మీ జాగాల ప్రభుత్వం మీరు ఏమన్నా డెవలప్ చేసుకోండి. పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తే పబ్లిక్ ఒకవేళ ఫైర్ అయితే రేపు వాళ్ళ బతుకులు ఏమైతే చెప్పు. ఈడు పోతాడు, మళ్ళీ ఇంకొకడు వస్తాడు. అవునా కాదా? అంతే కదా మనం కోరుకునేది. మనం మనం మన బతుకు తెరేందో మన జగలం మనం నడుస్తున్నాం. వాడు మనకేం తెచ్చిపెట్టేలేదు, మనం పోయి అని తెచ్చిపెట్టేలేదు. ఉన్నోళ్ళని రోడ్డు మీద వేస్తే ఏ ప్రభుత్వం ఒప్పుకుంటుంది? ఎమ్మెల్యే రాజాసింగ్ కలిసినాము, అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఓసీ దగ్గర ఎంపీ దగ్గరికి వెళ్ళినాము. ఎవరితో రెస్పాన్స్ లేదు. కానీ నామకే వాసే ఇట్లా ఇట్లా వదిలిపెడుతున్నారు. సార్ ఇక్కడ గోషామైల్ అంతా వన్ సైడ్ బీజేపీ, అదొకటి. ఇంకోటి వీడు వేసుకున్న ప్లాన్ అదేందో ఈ ప్రభుత్వం అంతా వన్ సైడ్ చేస్తుంది. ఇక్కడ బాధ్యతలు ఇక్కడ ఉన్న ప్రజలు కదా బాధపడేది. వాళ్ళకేంది కోట్లు వస్తాయి, కోట్లు పోతాయి. మనం రూపాయి కష్టపడాలంటే ఇప్పుడు మన తరం అంతా చచ్చిపోవాలి. ఇప్పుడు మన పెద్దలు మేమే వేసినాం. గోషామైల్ నుంచి ఎప్పుడు రాడాడు, గోషామైల్ నుంచి రాడు. ఏదో ఊరూరులో గెలిచిండు. ఊరూరు ఎట్లా గెలిచిండు? పైసలు ఇచ్చి అంత మాయ మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పేసి ఇప్పుడు ఊరోళ్ళు కూడా బాధపడుతున్నారు. హైదరాబాద్ని అటాక్ చేస్తున్నాడు. అంతే. వాడు ఎన్నేళ్ళని ఉండని, వాడు పబ్లిక్ జోలికి రాకపోతే వాడు బతుకుతాడు, లేకపోతే ఆయన కుక్క సావే అంది. నమస్తే అండి, నా పేరు అనుష. ఇక్కడ మేము 100 సంవత్సరాల నుంచి ఇది మాది 4వ తరం. మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ మొత్తం 4 తరాల నుండి ఉంటున్నాం సార్. 4 తరాలలో ఎప్పుడైనా ఇట్లాంటి సమస్యలు ఏమన్నా వచ్చాయా? ఎప్పుడు రాలేదంట. మా అత్తమ్మ కూడా నాకు చాలాసార్లు చెప్పింది, ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం. అసలు ఇక్కడ హాస్పిటల్ అటు సైడ్ కడుతున్నారు కదా సార్, ఇక్కడ వరకు రావాల్సిన అవసరం కూడా లేదు. రోడ్డు కోసం విస్తీర్ణంలో భాగంగా అవును, ఓన్లీ దారి కోసమే. ఇక్కడ ఓన్లీ దారియే, అది ఆ దారి ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు. అటు సైడ్ కూడా వేసుకోవచ్చు వాళ్ళు. మరి ఈయనని ఎందుకు టార్గెట్ చేశారు? అదే అర్థం కావట్లేదు కదా. అది తెలియకనే మేము ధర్నాలు ఇవన్నీ చేస్తున్నాం. నీళ్ళు పోతాయని చెప్తా ఉన్నారు. ఈ గల్లీ మొత్తం పోతుందంట, ఈ గల్లీ మొత్తం. మరి మీ అందరికి మరి మళ్ళీ పునరావాసం ఎట్లా ఏంది? అదేం చెప్తలేరు. ఇట్లనే నిన్న కూడా ఇట్లనే మీడియా వాళ్ళు వచ్చిర్రు, ఇట్లనే మాట్లాడుతూనే ఉన్నాం. ఇట్లా మీడియా వాళ్ళు పోయిరో లేదో వెంటనే ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చిర్రు. 5:30కు వచ్చేసారు. గవర్నమెంట్ టైమింగ్ 5:30కు ఉంటుంది. అసలు ఏదైనా అప్లై చేయడానికి మేము ఎన్నడన్నా 4 గంటలకు పోతే మాది క్లోజింగ్ టైం అని చెప్తారు. అసలు తీసుకొని కూడా తీసుకోరు ఎవ్వరు. అట్లాంటిది 5:30కు వచ్చి తీస్తే మేము తీసుకుంటాం. మాది టైమింగ్ ఏనా వాళ్ళది? ఏదో మేము ఇక్కడనే ఉన్నాం అంటారు. మీడియా వాళ్ళు ఇట్లా పోయిర్రో లేదో మాకు ఇచ్చిర్రు. అదే మాకు అర్థం కావట్లే. మీడియా ముందు ఇవ్వచ్చు కదా, అదే మేము అడుగుతున్నాం. అది డైరెక్ట్ లెటర్ ఇచ్చి ఇగో మీరు మేము టీడీఆర్ ఇస్తాం, మీ పేపర్లు ఇచ్చేయండి మాకు, మీ రిజిస్ట్రేషన్ పేపర్లు ఇచ్చేయండి అని అడుగుతుండే ఆయన డైరెక్ట్గా మాకు. ఆ జిహెచ్ఎంసీ ఆయన ఎవరో కూడా తెలియదు. ఏది అడిగినా మళ్ళీ ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇయ్యారు అసలు ఇయ్యారు. ఆయన గవర్నమెంట్ ఆఫీసరే, ఆయనే. మాకు అవన్నీ తెలియదు. వాళ్ళు ఇచ్చిర్రు, మేము ఇస్తున్నాం. ఈ పేపర్ ఇస్తాం, మీరు ఇస్తారా ఇయ్యారా అని అడుగుతున్నాడు. మేము కూడా 30 సంవత్సరాల రెంట్కే ఉంటామండి. ఇక్కడ మాకు ఇక్కడ రెంట్కి మాట్లాడుకోవాలన్నా కూడా 15,000 20,000 అంటారు. మేము పాస్ట్ పని చేసుకుంటాం, ఇంట్లో వంట పనులకు వెళ్తాం. మా పిల్లలను చదివించుకున్నాం, మా అమ్మాయిలకు పెళ్ళిళ్ళని. కాకపోతే మేము కూడా ఇక్కడే అలవాటు అయిపోయింది. మేము కూడా డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసినాం. ఎన్ని కలెక్టర్ ఆఫీస్లో 3 సార్లు ఇచ్చిన, సచివాలయంలో 4 సార్లు ఎండలో పోయి ఇచ్చిన. దానికి రిప్లై రాలేదు. మాకు ఇక్కడ గల్లీలకు ఎవరు రారు కూడా. ఓటు అడిగినప్పుడు వస్తే మళ్ళీ సఫాయిలు కూడా రారు ఈ గల్లీకి. ఇప్పుడు మీరు వస్తున్నారు అంతే. ఇక్కడ అంతే అండి మేము చెప్పేది. ఎమ్మెల్యే రావట్లేదు, ఎవరు రావట్లేదు ఈ గల్లీకి. మా పిల్లలు కూడా సొంతం రెంటులాగా లేకుండా సొంతం ఇల్లులాగానే ఉంటాం మేము. మాది ఇక్కడే అంతే. అన్ని ఓటు హక్కు ఇక్కడే, అన్ని ఇక్కడే రెంటుకుంటాం. ఓనర్ ఏమంటుండు, కాల్ చేస్తే చేయండి, అందరూ వెళ్ళిపోయినప్పుడు మేము వెళ్తామని చెప్పండి. మేము మస్తు బాధపడుతున్నామండి. ఎందుకంటే మేము ఇక్కడే కదా, ఇక్కడ బిజినెస్ ఉంటుంది. ఏదన్నా ఇక్కడ పని ఎక్కడెక్కడికి వెళ్ళో బేగం బజార్కి వస్తారు. మాకు ఇక్కడనే ఇళ్ళలో పని అలవాటు. ఇప్పుడు మేము కొత్త ఏరియాలకు పోవాలంటే పోలేం కదా. ఆ రెంట్ కంటే మేము రెంట్ కడుతున్నాం. ఇక్కడ 5,000కి 15,000 అంటే మాకు ఇచ్చే 2,000 3,000 కంటే ఎక్కువ. ఆ 3,000 అయినా ఎన్ని రోజులు సాయంత్రం పొద్దున వెళ్ళాలి. వెళ్తే వాళ్ళు అన్ని పాష్ భాషలు డస్టింగ్ అన్నీ వేస్తేనే డబ్బులు ఇస్తారు వాళ్ళు నెలకు. అది కూడా మా పిల్లల చదువాగం అయిపోతుంది కదా ఇప్పుడు. అన్ని కూడా దూరం వెళ్ళిపోతుంది.
అది మా ప్రాబ్లము. రేవంత్ రెడ్డికి ఏమంటున్నామంటే ఇల్లులోనికే ఇల్లు ఇచ్చిండు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు కదా, ఇల్లు లేని వాళ్ళకి. ఏమి ఇవ్వలేదు. అన్ని ఫోటోలు తీసుకుపోయారు, అన్ని తీసుకుపోయారు. ఎవరికి ఇచ్చిండో వానికే తెలవాలి. ఆయన ఫోటోలు ఆడే నెత్తిన పెట్టుకొని తిరగవాను. మా గల్లీ మాకు వదిలేమని అంతే. అదే కోరుకుంటున్నారు జనాలు, ఏం కోరుకుంటలేరు. నీకు కట్టుకోవాలంటే ఇక్కడికెళ్ళి రస్తా ఉంది, అక్కడికెళ్ళి రస్తా ఉంది, ఈ గల్లీలో ఉందని దారి ఏముంది నీకు? లేదు కదా. ఇప్పుడు ముసలోళ్ళు ఉంటారు, హార్ట్ పేషెంట్స్ లాంటి వాళ్ళు ఉంటారు కదా, అవును, ఈ వయసులో వాళ్ళు ఇట్లా ఇబ్బందులు పడాలంటే కూడా చాలా కష్టం అండి, చాలా కష్టం. మాకు కూడా బాధనే, మాకు కూడా ఆయన అనాలని ఏం లేదు. ఇక్కడ న్యాయం చేసి ఇక్కడ 10 మంది కుటుంబాలు బయట పడుతున్నాయి. నువ్వు 10 మంది గురించి కడుతున్నావు, ఈ 10 మందిని బయట వేస్తున్నావు, ఏం బాగుంటుంది? ఈ 10 మందికి ఇడ్సబెట్టి నువ్వు కట్టుకో, ఎక్కడైనా అవసరం లేదు. ఇప్పుడు మా పిల్లలకు జాబులు ఇస్తున్నావు, జాబులు కూడా ఇవ్వలేదు, ఏం కూడా లేవు. ఇప్పుడు మా పిల్లలు ఊర్లో లేవు, మేము ఇక్కడే ఉంటాం కదా, రేషన్ కార్డు ఇక్కడే, అన్నీ ఇక్కడనే ఉన్నాయి మావి. మరి నువ్వు ఎవరికి ఇచ్చినావు చూపి? ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు అన్నీ దొంగ మాటలు చెప్తావు, సచివాలయంలో చెప్తావు, ఆడ చెప్తావు, ఈడ చెప్తావు, ఏమి చెప్పడు. మళ్ళీ మొన్న ఏం చెప్తుంటాడు, ఏమో ఆయన పేరు నాకు రాదు, ఆయన కూడా అంటాడు ఇస్తాము, అది అంటారు, ఇది అంటారు. ఏమి ఇస్తారు? ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, రెంట్ వాళ్ళకు మేము పోయినప్పుడు, వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు మేము వెళ్ళిపోవాలి. మేము ఒక్కొక్క ఇంటికి పోయి అడిగితే 15,000 20,000 అంటారు. మాయలంటే ఎలా కడతారు చెప్పండి? అది మా ప్రాబ్లం. మేము ఈ ఏరియాలో ఎప్పటి నుంచో ఉంటున్నామండి. మేము ఇక్కడ 15-16 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. ఊర్లో ఉన్నది చిన్నదో పెద్దదో అమ్ముకొని వచ్చి ఇక్కడ గిరాకీ చేసుకుంటున్నాం మేము వచ్చి. ఇప్పుడు ఏదైనా పని చేసుకుంటున్నాం, ఇక్కడ ఫోటో ఫ్రేమ్ వర్క్ చేస్తాం మేము. ఇక్కడ ఉన్న పలంగా తీసేయమంటే మా పరిస్థితి ఏంది మాకే అర్థం కావటం లేదండి. అన్ని రెంటే. ఇప్పుడు ఆడ ఉన్నదో అమ్ముకొని చిన్నదో పెద్దదో అమ్ముకొని వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాం, గిరాకీ గురించి బిజినెస్ గురించి పెట్టుకున్నాం. ఉన్న పలంగా ఇవి తీసేస్తాం, అది తీసేస్తాం, రెంట్లు ఎవరు ఇవ్వాలి, అడ్వాన్స్లు ఎవరు కట్టాలి? ముందైతే అడ్వాన్స్లు ఇచ్చినాం కదా, అవి రావాలి కదా మాకు. సడన్గా మార్చాలంటే మాకెంత ప్రాబ్లం అవుతుంది. అంటే రెంట్ ఉండే మీరే ఇంత సఫర్ అవుతా ఉంటే నిజంగా ఓనర్ వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? ఎందుకంటే వాళ్ళు చాలా వరకు కష్టపడి, అందరికీ బాధేనండి, అందరికీ బాధ. ఇప్పుడు అనవసరమైన ప్లేస్లో తీసుకొచ్చి పెడుతున్నారు. ఉన్న ప్లేస్ ప్రభుత్వం ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తుంది. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు లేదు, ఏం లేదండి, వాళ్ళు ఇస్తున్నారు అంతే, అంతకుమించి ఏమి లేదు. వాళ్ళ కమిషన్ వాళ్ళు ఇస్తున్నారు. జనాల మీద అభిమానం ఉండి వాళ్ళు చేయటం లేదు ఏది. ఇక్కడ బ్యాగ్ సర్దుకోవాలి, ఉన్న 4 రోజులు బ్యాగులు సర్దుకోవాలి అంతే. కూలుస్తున్నారు కదా, అది కదా ప్రాబ్లం. మరి ఏమనుకుంటున్నారు ఇక్కడ జనాలు అంతా మరి? ఎందుకంటే ఉన్న పొలంగా వేరే ప్లేస్కి వెళ్ళాలంటే కష్టం, పిల్లల అదే కదండి. ఉన్న పొలంగా మేము ఎక్కడికి వెళ్ళి ఏం బతకాలి, ఎలా చేయాలి, మాకేం అర్థం కాక ఆలోచనలో ఉన్నాం మేము. నైట్ వస్తారా పగులు వస్తారా తెలీదు. అన్నీ చేసిండ్రండి, అందరు దొంగలేనండి, అందరు దొంగలేనండి. ఎవడు బ్యాగ్ వాడు సర్దుకోవడానికి ఎవడు వాడు చూసుకుంటున్నాడు అంతే. ఓట్లు అది తప్పదే కదా మాది, తప్పదే కదా మాది. అందుకని ఇట్లా జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే వచ్చి మీ దగ్గర మీకు మద్దతు ఉండాలి, మీకు సపోర్ట్ చేయాలి. ప్రతిపక్షం ఎమ్మెల్యే వచ్చినట్లేడండి, ఈ ఏరియాకి వచ్చినట్లేదు. ఎవరున్నా లేకున్నా ముందైతే ఎవరేమో వచ్చి మాకు బెటర్ కదండి. ఉన్న నోటుకాడే తీసుకుపోతున్నారు కాదండి. వచ్చి మాట్లాడి వెళ్ళిండు, వచ్చి మాట్లాడండి, కలెక్టర్ గారిని తీసుకొని సర్వే చేసుకొని వెళ్ళిండ్రు. సుమారు 100కు పైగా ఇండ్లన్నీ కూడా ఇక్కడ నేలమట్టం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా బాధితులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, యాక్చువల్లీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? గతంలో ఎప్పుడన్నా ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఏమైనా ఫేస్ చేసిరా? నేను ఇక్కడ మ్యారేజ్ చేసుకొని నేను ఇక్కడ వచ్చిన అప్పటి నుంచి 10 years అవుతుంది నేను ఇక్కడికి వచ్చి. అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. మా ఆయన వాళ్ళ డాడీ ఇక్కడనే ఉంది. వాళ్ళు ఎంతో కష్టపడి కట్టిరు. మాకు ఇప్పుడు ఈ జనరేషన్లో మేము సంపాదించి కట్టుకునేంత ఏ పరిస్థితి లేదు. మేము సంపాదించింది మా పిల్లల పోషణకు, వాళ్ళ స్కూల్కి తప్ప దేనికి అవ్వట్లేదు. వాళ్ళు కట్టించిన ఒకటే ఇల్లు ఉంది, మాకేం 10 ఇల్లు లేవు. ఇది ఇచ్చేసి మేము అక్కడ వెళ్ళి ఉందామని అంత గొప్ప ఆస్తి పరులం అయితే ఇక్కడ ఎవ్వరు లేరు. మాకున్నది ఒకటే ఇల్లు, అదే మాకు ఆధారం. మా హస్బెండ్ అయినా ఏదో చిన్న జాబ్ చేసుకుంటారు, నేను ఒక హౌస్ వైఫ్. మా పిల్లలు చిన్న స్కూళ్ళలో చదువుకొని ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు నువ్వు సడన్గా వచ్చి హాస్పిటల్ కోసం మీ బిల్డింగ్స్ తీసుకుంటావు, హాస్పిటల్ కూడా కాదు రోడ్ వైండింగ్ కోసం మీ బిల్డింగ్లో తీసుకుంటా అంటే మేము దానికి ఒప్పుకోము. రోడ్ వైండింగ్ అయితే ఆడ గవర్నమెంట్ ప్లేస్ ఉంది, ఎలక్ట్రికల్ ఆఫీస్ ఉంది, అది గవర్నమెంట్ ప్లేసే కదా, అది గులగొట్టుకొని కట్టుకోండి. మీ ఎలక్ట్రిక్ ఆఫీస్ ఎక్కడైనా కట్టుకోండి. నోటీస్ 2 వచ్చినాయి, దానికి ఒక స్పీడ్ పోస్ట్ కూడా చేసినాము, దానికి రిప్లై లేదు. నిన్న TDR తెచ్చిర్రు, TDR
టీడీఆర్ తీసుకోండి అని జిహెచ్ఎంసీ ఆఫీసర్లు అంటే మేము ఎట్లా తీసుకుంటాము? మీరు ఏం చెప్పండి చెయ్యండి, నువ్వు టీడీఆర్ ఇస్తా అంటే మేము ఎట్లా తీసుకోండి? టీడీఆర్ని పట్టుకొని మేము ఎక్కడికైనా తిరగాలి, ఏ బిల్డర్లను పట్టుకోవాలి, ఆ బిల్డర్ ఎంత ఇస్తే మేము ఎంత తీసుకోవాలి? ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని ఏళ్ళు పడుతుంది? 50-60 ఏళ్ళు వచ్చినా ఒక ఇల్లు కట్టలేకపోతున్నాం మనం ఈ జనరేషన్లో. అన్నప్పుడు నువ్వు ఎట్లా ఇస్తావు టీడీఆర్? టీడీఆర్ వద్దు, ఏమొద్దు, ఉంటే మా ఇల్లు మొత్తం ఉండాలి. అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మీ దగ్గరికి వచ్చి ఏమన్నా మాట్లాడే ప్రయత్నం ఎవరు ఏం చేయాలి? రాజా సింగ్ వచ్చిండు కానీ తను కాల్ చూసిండు, ఓకే ఓకే చెప్తా, మాట్లాడతా, పోస్టింగ్ చేస్తా, లెటర్ పోస్టింగ్ చేస్తా అని చెప్పింది. కానీ మా కోసం నిలబడి ఎవరు ఏ లీడర్ మాట్లాడలేదు. రాజా సింగ్ అంటే ఎక్కడెక్కడో ఇష్యూస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. మరి ఇక్కడ ఇంతమంది మీరు ఓటేజ్ గెలిపించి రాజా సింగ్ని ఇంత 100 ఏళ్ళకు పైగా కూడా ఎఫెక్టెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మీకు సంబంధించినటువంటి రాజా సింగ్ మీ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ప్రభుత్వాన్ని ఎందుకు అసెంబ్లీలో ప్రస్తావించట్లేదు? ఇక మనం చెప్పలేం దానికి. ఇక తను ఎందుకు మాట్లాడతలేడంటే తనకి ఏమన్నా రావచ్చు, లేకపోతే ఆయన ఉద్దేశంలో ఏముందో మనకు తెలీదు. కానీ మమ్మల్ని మాత్రం ఏం పట్టించుకోవడం లేదు. గెలిపించినారు, ఇక్కడ కాలనీ వాళ్ళు అందరూ గెలిపించినారు, కానీ ఆ గెలిపించినందుకు ఆ కృతజ్ఞత మాత్రం చూపిస్తలేరు. అది ఎట్లా అంటే వదిలేసిండు మొత్తం. మీరు ఏమైనా చేసుకోండి, నేను ట్రై చేసిన కాలేదు, మీరు ఏమైనా వేసుకొని అని వదిలేసిండు. అంటే ఇప్పుడు మా మీదనే ఉంది, మా ఇల్లు కాబట్టి మా ఇల్లుతో మేమే బాధ్యత తీసుకొని మేము చేస్తున్నాం ఇప్పుడు పోరాటం. మా ఇల్లు మాత్రం మేము ఇవ్వము. చేసుకుంటే అక్కడ పాత ఉస్మానియా ఉంది, అది డెవలప్ చేసుకోవచ్చు. అది ఎంత పెద్ద ఏరియా, అది బిల్డింగ్స్ చూస్తే ఎవరైనా వెళ్తే ఎప్పుడు కింద పడిపోతాయో తెలియదు. ఆ పాత బిల్డింగ్స్ అట్లుంది. అది న్యూ కన్స్ట్రక్షన్ చేసుకోండి, రేవంత్ రెడ్డి అని పేరు పెట్టుకోండి, అన్నీ చేసుకోండి, ఎవరు అభ్యంతరం చెప్పరు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉస్మానియా కడతా అంటే ఇక్కడికి అక్కడికి ఎంత దూరం ఉంది ఉస్మానియా? 10 నిమిషాలలో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళొచ్చు. అన్నప్పుడు ప్రజలు వచ్చిన వాళ్ళు ఇక్కడనే ఉంటారా? అక్కడికి వెళ్ళొచ్చు కదా. వీళ్ళు మీరు చెప్పిర్రా పక్కనే ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం నుంచి మీరు రోడ్డు వైండింగ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏముండదని ఉంది. ఇప్పుడు బ్యాక్ నుంచే మా ఇంటి బ్యాక్ నుంచే రోడ్ వేయొచ్చు. ఇదంతా గవర్నమెంట్ ప్లేసే, ఇక్కడ నుంచి రోడ్ చేసుకోవచ్చు. నువ్వు గవర్నమెంట్ ప్లేస్, నువ్వు హాస్పిటల్ కట్టుకో, ఇంకేదైనా కట్టుకో, గవర్నమెంట్ ప్లేస్లలో కట్టుకో. కానీ మా రిజిస్ట్రేషన్ ప్లేస్లలో నీ అధికారం ఎందుకు? రిజిస్ట్రేషన్ ప్లేస్ ఇవి మావి. ఇప్పటి వరకు ఇల్లు కూల్చినన్ని కూడా ప్రభుత్వ భూములు అని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వ భూమి మాకు పక్కా రిజిస్ట్రేషన్, మా పేపర్స్ మా దగ్గర ఉన్నాయి, అందరి పేపర్స్ అందరి దగ్గర ఉన్నాయి. అన్నప్పుడు నువ్వు మా అభిప్రాయం తీసుకొని మేము ఒప్పుకుంటున్నామో లేదో అని నువ్వు అడిగి నువ్వు ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ సొసైటీలో ఇప్పుడు ఇది 4 lakhs 3 lakhs ఉంది అన్నప్పుడు నువ్వు దానికి అంగీకరించి నువ్వు ఇస్తే అది నో ప్రాబ్లం. కానీ నువ్వు టీడీఆర్ ఇస్తా, నేను ఒక పేపర్ ఇస్తా, ఆ పేపర్ పట్టుకొని మీరు వెళ్ళండి అంటే మేము ఎక్కడికి వెళ్తాం? ఇక చిప్ప చేతిలో పట్టుకొని వెళ్ళినట్టే కదా. ఇప్పుడు ఫ్యూచర్ మా పిల్లలకు ఇప్పుడు ఏం ఆధారం ఉంది? మాకన్నా ఇప్పుడు మాది కూడా ఏం ఫ్యూచర్ కాలేదు అసలుకి. ఇప్పుడు మేము డైరెక్ట్ వచ్చి రోడ్ మీద కూర్చోవాలి, మాకు ఉన్నదే ఒక ఇల్లు, ఇప్పుడు మాకు ఏ ఆధారం లేదు. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు ఇంట్లోకి నుంచి వచ్చేసినాం అనుకో, మేము వచ్చి రోడ్ మీద కూర్చున్నట్టే లెక్క. మాది ఏం లేదు. ఇప్పుడు మా జనరేషన్లో ఇప్పుడు వచ్చే శాలరీ మా ఇంటి రెంట్ పేమెంట్కే పోతుంది. అప్పుడు మేము ఎట్లా ఉండాలి? మా పిల్లలు ఎట్లా స్కూల్ అంటే మా పిల్లలు మేము అందరం రోడ్డు మీద కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. పరిహారం ఇచ్చి వేరే ప్రాంతంలో మీకు ఇల్లు కల్పిస్తామంటే మీరు వెళ్ళే అవకాశాలు ఉంటాయి? అవుట్ ఆఫ్ హైదరాబాద్, అవుట్ ఆఫ్ సిటీ, ఏదో ఊర్లల్లో ఏదో లోపల గల్లీలు అట్లా కాదు. మాకు సరౌండింగ్స్లో మా హస్బెండ్స్కి డ్యూటీకి అన్నిటికీ సరౌండింగ్స్ అన్ని సదుపాయాలు ఉన్న సైడ్ ఇస్తేనే తీసుకుంటాము. లేదంటే ఆ ల్యాండ్ కూడా మాకు అవసరం లేదు. అంటే 2 years ఇప్పుడు ఉస్మానియా అక్కడ ఉంది కదా పాత బిల్డింగ్, అక్కడ ఖాళీ చేసి మాకు రిజిస్టర్ ఆ ల్యాండ్ మా పేరు మీద రిజిస్టర్ చేసి కట్టుకోవడానికి డబ్బులు ఇస్తే ఓకే మేము అంగీకరిస్తాం. లేదు అంటే టీడీఆర్ ఇస్తా నువ్వు వెళ్ళిపో అంటే ఎవ్వరు వెళ్ళారు ఇక్కడ నుంచి. చచ్చింది కానీ వెళ్ళాం మీడికెళ్ళి, మా మీదకెళ్ళి బండ్లు తీసుకుపోయి బుల్డోజర్ దాని ఏమన్నా దాని అందరం అట్లా వండుకుంటాం. కానీ మేము ఇడికెళ్ళి వదలం, మా బస్తు వదలని. ఆయన వస్తువు పక్కకు మస్తుగా ఉంది అక్కడనే పోని మేము కట్టుమన్నామా ఆయనకి దవాఖానీడ? ఎందుకు కడుతున్నాడు? ఎవరి కొరకు కడుతున్నాడు? మా కొరకు కడుతున్నాడు. మా కొరకు ఏం అవసరం లేదు. మాకు వస్తే మస్తుగా ఉన్నాయి దవాఖానలు. ఈయన దవాఖానలకి పోయేది లేదు మాకు. మేము 100 సంవత్సరాల నుంచి ఉన్నాము. బాలేవాడ అంటే ఇది 100 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతలు ఉన్నప్పటి నుంచి ఉంటున్నాం ఇక్కడ. ఎప్పుడు రాలేదు ఇటువంటి పరిస్థితి. ఏ కాంగ్రెస్ వచ్చిందంటే ఇదే ఉంది. ఎవ్వరు ఇంత మంచిగా చేసిండ్రు, అందరు మంచిగా చేసిండ్రు. ఈయననే ఇట్లా చేస్తుండ్రు. మంచిగా చేసింది, ఏం బాధ లేకుండా మాకేం బాధ లేకుండా. తెలంగాణ ఉన్నప్పుడు కూడా మాకు ఏం బాధ లేకుండే, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా మాకేం లేకుండే, రాజశేఖర్ రెడ్డి ఉండే మాకేం లేకుండే. ఇక ఈయన వచ్చిండంటే ఇక నెత్తికి చేతులు పట్టుకుని ఏడ్చాడు ఉంది. పొద్దుగల్ల పొద్దుమికి దుఃఖమే ఏడ్చుడే తింటే తిను లేకుంటే చావు. ఏం పని చేస్తలేడు ఆయన, గొప్పగా చేసిండు, అందరికీ ఏడిపియలేదు.
ప్రపంచంలో మందికి ఏడవాళ్ళకి ఏడిపియలే. ఆయన ఏం చేసుకున్నాడు, మంచిగా చేసుకున్నాడు. ఆయన చచ్చిపోతే ఎంతమంది ఏడ్చిండ్రు. ఈయనకైతే ఏడ్చేటోడు కూడా దిక్కున్నాడు. ఈయన ఇప్పుడు కూర్చున్నానికి రేవంత్ రెడ్డికి ఇంకా 10 ఏళ్ళు ఉంటాడు, ఇంకా 20 ఏళ్ళు ఉంటాడు. కానీ ఆయన చచ్చిండన్నా కానీ వాళ్ళు ఏడ్చేటోడు లేడు. ఉండని సాగకపోని మేము చచ్చినా కానీ మాకు దుఃఖం లేదు. అసలు మంచి ఉన్నాడు ఈయన. నేను చెప్తున్నా కదా, ఆయన చచ్చిపోతే ఎంతమంది ఏడ్చిండు, ఎంతమంది చచ్చిపోయిండ్రు. ఈయన అయితే ఎవడు ఏడవాడు. బాగైందిరా అన్లీల్లో కూడా కొడుతుండే బాగైంది అంటారు.